అటల మాంత్రికుడు త్రివిక్రమ్తో అల్లు అర్జున్ సినిమా ఉంటుందన్నారు. అయితే ఈ సినిమాని పక్కన పెట్టి ఐకాన్ స్టార్ ఆట్లీ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దూసుకు వెళ్తున్నాడు. ఆట్లీ మూవీ కంప్లీట్ అయిన తర్వాతే త్రివిక్రమ్తో సినిమా ఉంటుందని కన్ఫర్మ్ చేశాడు. అంటే త్రివిక్రమ్తో బన్నీ మూవీ పట్టాలెక్కడానికి ఏడాది టైం పట్టే అవకాశం ఉందని, ఈలోపు మరో సినిమాని పట్టాలెక్కించాలని త్రివిక్రమ్ విక్టరీ స్టార్ తో సినిమాకి కమిట్ అయ్యాడనే మాటలు వినిపించాయి. మరి ఇంతలో త్రివిక్రమ్ తో రామ్ చరణ్ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోందనే మాటలతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, డైలమాలో పడుతున్నారు. అంటే నిజంగానే చెర్రీతో మాటల మాంత్రికుడి సినిమా ఉంటుందా అనే డౌట్లు కూడా టాలీవుడ్ లో పెరుగుతున్నాయి. అయితే ఐకాన్ స్టార్ త్రివిక్రమ్ ని హోల్డ్ లో ఉంచి ఆట్లే సినిమాతో ముందుకు వెళ్లటమే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో త్రివిక్రమ్ సినిమాకి కారణమంటున్నారు. మరి నిజంగానే ఈ మూవీ ఉంటుందా లేక పుకార్లు ఇలా షికార్లు చేస్తున్నాయా అనే మాటలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోపక్క ఈ మూవీ అల్లు అర్జున్ కి చెప్పిన స్టోరీని అని, ఆ సినిమాని అల్లు అర్జున్ చేస్తాడో లేక పాన్ ఇండియా మూవీస్ మాత్రమే చేస్తూ ఈ మూవీని హోల్డ్ లో ఉంచుతాడేమో అనే డౌట్ తోనూ త్రివిక్రమ్ అదే స్టోరీని రామ్ చరణ్ కి వినిపించాడని అంటున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియదు కానీ అల్లు అర్జున్ తో సినిమాకి కమిట్ అయి రామ్ చరణ్ కి స్టోరీ చెప్పడం ఏంటంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ పై మండిపడుతున్నారు. ఇలా సోషల్ మీడియాలో త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాపై వస్తున్న మాటలో ఏది నిజమో తెలియదు కానీ గాసిప్ గ్యాంగ్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్న మాటలపై మండిపడుతున్నారు టాలీవుడ్ పెద్దలు. అయితే కామన్ ఆడియన్స్ మాత్రం ఎవరితో మూవీ అయినా ఓకే కానీ హిట్ ఇస్తే చాలు అంటున్నారు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.